ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी। పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నమస్కారాలు తీసుకుంటాను. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు ఉన్నాయి. వాటిల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటిది ఒకటి. దీని ద్వారా ఇప్పటికే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్తోటి మనం రికార్డ్ చేసి వినటం జరిగింది. ఏమిటి దీనిలో ఉన్నటువంటి అంతరార్థాలు, అసలు మన పత్రిక దగ్గరికి ఎందుకు వచ్చాం, పత్రిక గారి యొక్క ఆలోచన విధానాలు కానీ ఆయన టార్గెట్ కానీ ఏ విధంగా ఉంది, ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఇట్లా అనేక రకాలైనటువంటి వీటితోటి ఆయన ఒక లక్ష్యం పెట్టుకుని గత 47 సంవత్సరాల నుంచి మనందరికీ కూడా ఈ ధ్యానం అంటే ఏమిటో, దానిలో గొప్పతనాలు ఏమిటో, ఇవి ప్రపంచవ్యాప్తం ఎలా కావాలనే విషయం తెలియజేసిన మాట మనందరికీ ఇప్పటికే తెలుసు. అలాగే ఈరోజు మనం గోదావరి కనుగొచ్చి ఉన్నాం. మాస్టర్ అశోక్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఏ విధంగా వచ్చారు పత్రిక దగ్గరికి, పత్రిక యొక్క విజన్ ఎట్లా అర్థం చేసుకోగలిగారు, ఎట్లా ఈయన ఆచరించగలుగుతున్నారనే విషయాలన్నీ కూడా మాస్టర్ అశోక్ కుమార్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అశోక్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీరు? నేను బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్. ఓకే. ఈ ధ్యాన పరిచయం ఎవరి ద్వారా అయింది, ఎట్లా జరిగింది? ఈ ధ్యాన పరిచయం నాకు డాక్టర్ యుగేందర్ ద్వారా జరిగింది. డాక్టర్ యుగేందర్? ఎస్. ఓకే. నేను కంప్యూటర్ సప్లై చేసేవాడిని గోదావరికనిలో. సో ఇక్కడ సార్కి కంప్యూటర్ అవసరం ఉండి ఇక్కడ ఎవరు సప్లై చేస్తారనే ఉద్దేశం మీద నా నెంబర్ సార్కి తెలిసింది. ఓకే. సో ఆ విధంగా సార్కి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. రైట్. డాక్టర్ యుగేందర్ గారు ప్రతి వారం బుధవారం నాడు ధ్యానం క్లాసులు కండక్ట్ చేసేది, పిరమిడ్ మెడిటేషన్. హైదరాబాద్లో? లేదు, ఇక్కడనే గోదావరికనిలో. సార్ గోదావరికనికి వచ్చారు, సర్జన్గా వచ్చారు ఇక్కడికి. ఓకే. సో ఇక్కడ ఆ విషయంలో ధ్యానాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. సో ప్రతి బుధవారం వెళ్ళేవాడిని. సో ఈ పూజలు ఇవన్నిటిని సారు తిరస్కరించేది. అది కొంచెం హర్ట్ అయ్యాను ఫస్ట్. ఓకే. తర్వాత నాకు మెల్లమెల్లగా అర్థమైంది, ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఉత్తమమైనది అనేది నేను తెలుసుకోగలిగాను. ఓకే. అలా ఒక 1 year తర్వాత నాకు గురూజీని ఒకసారి విజయవాడలో ప్రోగ్రామ్ జరిగింది, ధ్యానమా చక్రం ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్లేస్లో జరిగే సమయంలో, డిసెంబర్ టైంలో. అప్పుడు విజయవాడలో ఆ కార్యక్రమంలో సార్ని ఫస్ట్ నేను చూశాను. ఓకే. సో చూసినప్పుడు సార్కి గడ్డం ఉండి అంత, కాకపోతే బిహేవియర్ సార్ది చూసి నేను ఫస్ట్ టైం సింపుల్ పర్సన్ లాగా ఉన్నది ఎవరు గురూజీలు. నేను నిత్యంగా ఈ టీవీలో, అప్పుడు ఛానల్స్లో, భక్తి ఛానల్లో గురువుల విధానాలు ఒక తీరుగా ఉంటాయి. వేరేజ్ ఇతను కొంచెం డిఫరెంట్గా అనిపించింది గురూజీది. ఓకే. అప్పుడు ఇతను సామాన్య మనుషుల్లానే ఉన్నాడు, ఇతన్ని గురువు అంటుండ్రు, అందరు ఇతని దగ్గర ఇట్లా రెస్పెక్ట్గా చూస్తున్నారు. ఓకే. నేను అప్పుడు ఇంకా అంగీకరించలేదు, ఏదో లైట్ తీసుకున్నాను. కానీ అతను మళ్ళీ అతనికి అందరు డైరీస్ అవి ఇచ్చారు, న్యూ ఇయర్ డైరీస్. సార్ నేరుగా నా దగ్గరికి వచ్చి డైరీ ఇచ్చారు, షిర్డీ సాయిబాబాది. డైరెక్ట్ నన్ను చూశారు, ప్రత్యేకంగా చూశారు. ఓకే. అప్పుడు నేను అనుకున్నా, ఒక పర్సనాలిటీ పరంగా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నన్ను చూసారేమో అంతే అని అనుకున్నాను. ఓకే. కానీ తర్వాత తెలియకుండానే సార్ స్పీచెస్కి వింటూ నాకు ఏదో సంథింగ్ కొత్తగా అనిపించేది. అంటే రెగ్యులర్గా నేను స్పీచెస్ ఏవి రామాయణం గురించే కానీ, మహాభారతం గురించే కానీ, ఇటు పురాణాల గురించి ఇవే నిత్యం నేను టీవీలో చూసేది. ఎప్పుడైతే అవి ఏంటంటే ఒక భక్తి మార్గం వరకే ఉండేది. తర్వాత నాకు హయ్యర్గా ఇంకా ముంగడికి పోవాలనేది ఉంది, కానీ అసలు ఎట్లనో రూట్ తెలియదు. ఈ పూజలు వీటికే ఉండేది. తర్వాత సార్ స్పీచెసే నాకు చాలా మోటివేట్ జరిగింది. ఆ స్పీచెస్ అన్నీ ఆలోచిస్తే అవి కొత్తగా ఉండేది. ఎక్కడ గ్రంథాలలో ఉన్నాయి కావచ్చేమో, కానీ అవి తను చెప్పే విధానం నాకు చాలా నచ్చింది. ఆ స్పీచెస్ అన్నీ నాకు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పటము, నువ్వు ధ్యానం చేయకున్నా పర్లేదు నాన్ వెజ్ తినొద్దు ఫస్ట్ అనేది చెప్పారు, హింస ఉండొద్దు అని చెప్పారు. అయినా నేను పట్టించుకోకుండా మేము నాన్ వెజ్ వీక్లీ కనీసం 3 to 4 times తినేవాళ్ళం మా ఇంట్లో. ఎన్నోసార్లు నేను నాన్ వెజ్ మానేశాను, మళ్ళీ మాల వేసుకున్నాను, సపోజ్ రుద్రాక్ష వేసుకున్నాను, మానేసేది మళ్ళీ స్టార్ట్ చేసేది. కానీ నాకు అక్కడ ఏంటంటే అజ్ఞానంతో మానేసినాము, ఇది శివుడు గురువారం మంగళవారం, కానీ అసలు మానేయటం ఏంటి అనేది, ఎందుకు మానాలి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వచ్చినాకనే అర్థమైంది. అప్పుడు నాకు ఒక నాన్ వెజ్ అంటే ఒక మనిషిని తిన్న దాంతో, అంటే ఒక ఏ జీవిని తిన్నా
అది ఒక కర్మలాగా అంటుతుంది. అదొక మనం న్యాయంగా బతికినా నాకు ఎందుకు ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఎక్కడ మనం ఫైనాన్షియల్గా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినా కానీ వాళ్ళకి న్యాయంగానే ఇస్తున్నాం కదా, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నాకు ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి అనేది నేను చూసినప్పుడు పత్రిజీ స్పీచ్లో నాకు అప్పుడు అర్థమైంది, మనం చేస్తున్నంత దుర్మార్గమే, నోరు లేని జీవితాన్ని కోసుకొని తింటున్నాము. సో వాటి కర్మలు మనకు అంటుతున్నాయి, మనం అవిటి ఘోషాలు అంటుతున్నాయి అనేది అతని సార్ స్పీచెస్ ద్వారా, నెక్స్ట్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ చాలా మంది వాళ్ళు చెప్పటం ద్వారా ఇలా నాకు చాలా అట్రాక్ట్ అయ్యాను. సో అది విన్నాక నాకు 2009లో ఒక ఛానల్ రావాలా, టీవీ ఛానల్, ఏషియన్ ఛానల్ లాగా ఏషియన్ నెట్ అనేది పిరమిడ్ షేప్లో ఉండేది. అప్పుడు నేను సంకల్పించుకున్నా, మనకు ఒక పిరమిడ్కి ఒక ఛానల్ ఎందుకు ఉండొద్దు, రామ్దేవ్ బాబాకి ఆస్థా ఛానల్ ఉంది, ఇట్లా మనకెందుకు రావద్దు, కనీసం రేడియో అన్న రావాలి అంటే చెన్నైలో రేడియో వచ్చి ఆగిపోయింది. మీరు ఇప్పుడు 2002 విజయవాడకి అన్నారు కదా, అప్పుడు యజ్ఞం వారం రోజుల పాటు నడిచింది కదా, ఎన్ని రోజులు ఉన్నారు మీరు అప్పుడు? 1 డే ఉన్నాను అంతే. 1 డే. ఓకే ఓకే. సో అట్లా పిఎంసీని కూడా అంటే పిఎంసీ అనుకోలేదు, పిరమిడ్ ఛానల్ రావాలి అనేది ఒకటి అనుకున్నాను. బాగుంది. తర్వాత ఇంకప్పుడు మరి సార్ నీకు అప్పుడు ఫస్ట్ టైం చూశారు, తర్వాత సార్ తోటి ఎట్లా మీకు అంటే ఎప్పుడెప్పుడు కలుస్తుండేవాళ్ళు? ప్రతిసారి సార్ కలుస్తున్నప్పుడు సార్ నన్ను దగ్గర తీసుకునేది. నేను ఏ యాక్టివిటీ చేసేవాడిని కాదు. ఇక్కడ సొసైటీ వీళ్ళు ఇక్కడ గోదావరి కనిలో వీళ్ళే కనీసం భోజనమే కానీ వచ్చినప్పుడు అకామిడేషనే కానీ అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేసేవారు. లోకల్లో రవీందర్ సార్ అని, అండ్ నెక్స్ట్ మన సత్యనారాయణ సార్ అని డిఫరెంట్ మాస్టర్ సీనియర్ మాస్టర్ వీళ్ళే చూసేవాళ్ళు. నేను మాత్రం ఎప్పుడు చేయలేదు. కాకపోతే సార్కి దగ్గరగా రాగానే ఎతికేవాడు నన్ను, వీడు ఎక్కడ ఉన్నాడు అన్నట్టుగా. సో అది సార్ ఎందుకో నన్ను చాలా దగ్గరికి, అంటే ఒకసారి అనుభవం ఏంటంటే సార్ పాల్వంచాలో అక్కడ పిరమిడ్ ఓపెన్ చేయడానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను అప్పుడు ఇల్లందులో ఉన్నాను. ఇల్లందులో ఉన్నప్పుడు వెళ్ళాను, అక్కడికి వెళ్తే సారు నన్ను కాళ్ళు తొక్కండి అని చెప్పి అంటే నేను ఎక్కిన, అంటే నేను హెవీ పర్సనాలిటీ కదా. అయితే ఏంటిది సార్, నేను ప్రతిసారి ఇతన్ని దగ్గర తీసుకొని ఇది చేస్తూ ఉంటారు, ఏంటిదని సత్యనారాయణ సార్ అడిగినప్పుడు ఇతనికి నాకు ఒక తల్లికి చిన్న కొడుకుతో ఉన్న సంబంధమే మా ఇద్దరికి ఆ సంబంధం అని ఆ రోజు చెప్పారు. మొత్తం ప్రతిసారి చిన్న కొడుకు కింద పెట్టారు. అట్లా నాకు గురూజీ ఆ రోజు అలాంటి అనుబంధం మాది అని అనడం జరిగింది. సో అంత పెద్ద గురూజీ తోటి మనకు అది అనిపించుకోవటం అంటే అది ఒకటి. అండ్ గురూజీ నేను ఇల్లందు పిరమిడ్లో 108 days మెడిటేషన్ చేయాలని అక్కడ ఇల్లందు వాసులకి ల్యాండ్ వచ్చింది, కానీ పిరమిడ్ నిర్మాణం అవ్వట్లే. ఇల్లందు పిరమిడ్ సొసైటీ వాళ్ళందరూ ఇల్లందు ఎందుకంటున్నా అంటే మా అత్తగారు అక్కడ. సో నేను ఇల్లందుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది కదా. నేను ఎప్పుడైతే నాన్ వెజ్ మానేశాను, అన్ని వ్యాపారాలు వదిలేశాను, ఒక్కొక్కటి వదిలేసుకుంటూ వెళ్ళిపోయాను, నెక్స్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ లైఫ్ అని. అప్పుడు ఇల్లందుకి చేరుకున్నాను. అక్కడ వ్యవసాయం చేస్తూ ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ చేశాను, పుస్తకాలు చదువుకుంటూ. అప్పుడు నేను పత్రిజీ అక్కడ వాళ్ళకి చెప్పారట, 108 రోజులు ఇక్కడ ధ్యానం చేయండి. స్నేహలత మేడం చెప్పారు, ఇక్కడికి ఒకళ్ళు వస్తారు, నిర్మాణంకి ఇక్కడికి ఒకళ్ళు వస్తారు అని, వాళ్ళ ద్వారా జరుగుతుంది అని చెప్పారట. 10 years అవుతుంది వాళ్ళ సొసైటీ స్టార్ట్ అయ్యి. అయితే మేడంకి ఫోన్ చేశాను మేడం నేను కొత్త ఇల్లందుకు వస్తున్నా అంటే, సార్ బహుశా మీరే కావచ్చు అక్కడ నిర్మాణం పిరమిడ్ చేద్దానికంటే నేను ఎందుకు చేస్తాను మేడం, అప్పటికి నేను ఎగ్గు మానేయలే, అన్నీ మానేశాను కానీ ఒక ఎగ్గు ఆగిపోయింది. నేను ఎగ్గే ఇంకా మానేయలేదు, ఇంక ఎగ్గు తింటున్నా, నా వల్ల పిరమిడ్ ఏం నిర్మాణం అవుతుంది, దానికి ఒక క్లారిటీ ఉండాలి, శుద్ధి ఇది ఉంటే తప్పితే దాంట్లో కట్టడానికి అర్హులం అవుతాం అంటే, ఏమో సార్ ఎవరు సార్ అన్నారు ఒకళ్ళు వస్తారు అని అన్నాను. నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదు. తర్వాత అక్కడ ఇల్లందు వాళ్ళకి ఎవరు నేను పరిచయం లేదు. సో పిరమిడ్ సొసైటీ ఆడ ఉంది అనే ఒక ధైర్యంతో నేను అటు షిఫ్ట్ అయ్యాను. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్ అక్కడ ఉన్నారంటే ఇక నాకు ఏ డోకా ఉండదు, ఆ లాంగ్వేజ్ ఆ రిలేషన్ అంతా వేరు కదా. సో వాళ్ళు కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు అక్కడ, భద్రాద్రి సార్ అని. తరచూ 2 daysకి ఒకసారి ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో మెడిటేషన్ క్లాస్ రెగ్యులర్ జరిగేది, నేను వెళ్తూ ఉండేవాడిని. సో అట్లా 108 days మెడిటేషన్ చేశాను నేను. అక్కడ 108 days మెడిటేషన్ చేస్తే పిరమిడ్ వస్తుంది అంటే అక్కడ అందరం కలిసి చేసాము. ఒక్కొక్కరు డిస్కౌంట్ అయ్యాక తర్వాత అట్లనే కంటిన్యూ చేసుకుంటూ 108 days వరకు అక్కడ పిరమిడ్ రావటం జరిగింది. సో విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక యూనిటీ ఫామ్గా చేసేవాళ్ళు, గ్రూప్ వర్క్ చేసేది. సో ఆడ పిరమిడ్ నిర్మాణం జరిగింది, పబ్లిక్ పిరమిడ్. అది 30x30. సో అది కట్టినాక అప్పుడు పత్రిజీ ఓపెన్ చేయడానికి వచ్చారు.
శ్రీ పట్టాభి పిరమిడ్ అని ముందే చెప్పారట పత్రిజీ. పట్టాభి పేరు రాముడు, భద్రాచలం కదా, పట్టాభి రాముడు పేరు మీద వస్తుంది. అంటే పట్టాభి రామ అనే అతను ల్యాండ్ ఇచ్చాడు, వాళ్ళ ఇంటి పేరు పట్టాభియే. సో అదంతా సేమ్ సార్ చెప్పిందే జరిగింది. అండ్ నెక్స్ట్ సార్ ఓపెనింగ్ చేసిన నాడు ఇంద్రధనుష్ వచ్చి, ఇంద్రధనుష్ కింద చిన్న ఇంద్రధనుష్ మళ్ళీ వచ్చింది. సో అప్పుడు వెంకటేశ్వర్లు ఎస్వి సార్ అని ఉన్నారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్. పత్రిజీ చూయించారట, అతను అంటాడు పత్రిజీ చూడవో ఇంద్రధనుష్ కనబడుతుంది చూడు, దాని కింద ఇంకో చిన్నది ఇంద్రధనుష్ కనబడుతుందో ప్రకృతి స్టాంప్ వేసేసింది అని చెప్పి చెప్పారట. అది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఒక నాగార్జున సాగర్ అంత పెద్ద ప్రాజెక్ట్ కావాలి ఇది ఇల్లందుది. ఎందుకంటే అక్కడ కోట మైసమ్మ అని చెప్పి జంతుబలి జరుగుతుంది, అక్కడ ఆ జంతుబలి తగ్గుతుంది అనే ఉద్దేశంతో అక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగింది. సో తరచూ ప్రతి సంవత్సరం జాతర 10 రోజులు జరుగుతుంది. అక్కడ సుమారు 1,5-6 లక్షల మంది వస్తారు, అన్ని స్టేట్స్ నుండి వస్తారు. సో నా సంకల్పం కూడా అక్కడ మినీ ధ్యాన మాచక్రం 3 to 1 week డేస్ కావాలి. సో మన ధ్యాన అమృతం, మన ధ్యాన భోజనం ఎట్లయితే తింటారో సో వాళ్ళకు కూడా ఇటు సైడ్ డైవర్ట్ అవుతారు అనేది ఒకటి ఉంది. అది మొత్తం కోట మైసమ్మ అనేది. కోట మైసమ్మ. అవును, ఇప్పుడు మరి జంతువుల్ని చంపి తింటాం అన్నది మంచి పద్ధతి కాదని చెప్పి అన్నారు కదా, మరి గుడ్డు ఒకటి ఎందుకు మానలేకపోయారు మీరు? నేను ఒక నాన్ వెజ్ మానేయటం నా వల్ల కాలేదు. అయితే నేను నా అంతరాత్మకి నేనే వేసుకున్నాను. నాకు ఇన్ని కష్టాలు రావడానికి కారణము ఇదే అని నాకు తెలుసు, కానీ నా రుచికి నేను అలవాటు పడిపోయాను. ఇది నీ బాధ్యత. ఇది నాన్ వెజ్ తగ్గించటం అంతరాత్మ నాకు అర్థమైపోయింది. నాకు వస్తున్న కష్టాలన్నిటికీ నేనేదో ధర్మంగా ఉంటున్నా కాదు, మొత్తం అధర్మంగా జీవిస్తున్నా, దానికోసమే నాకు వస్తుంది. ఇది పోవటానికి నీ చేతిలో పెడుతున్నా, ఎలా తీసేస్తావో అది నీ ఇష్టం అని చెప్పి సంకల్పించుకున్నా. నా అంతరాత్మకే చెప్పిన నాకు ఈ కష్టాలు వస్తున్నాయని క్లియర్గా పత్రిజీ స్పీచెస్ తోటి నాకు అవి వింటూ ఉంటే అవి నేను అయినా తింటున్నప్పుడు అర్థమైపోతుంది వస్తున్న సమస్యలు. సో నేను ఎందుకు నాకు ఇలా వస్తుంది అనే దాని మీద నన్ను నేను ప్రశ్నించుకున్న తర్వాత నాకు ఇది క్లియర్గా అర్థమైంది. నేను నాన్ వెజ్ తినటం మూలానే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు నాన్ వెజ్ ఎలా మానేస్తావో నువ్వు మానేపి, అది నీ చేతిలో పెట్టినా నేను మాత్రం నాన్ వెజ్ మానేయాలి, దానివల్లనే కష్టాలు వస్తున్నాయని నేను తెలుసుకున్నానని నేను అంతరాత్మకి చెప్పుకున్నాను. నన్నే చెప్పుకున్నాక ఒకరోజు వరంగల్ వెళ్తే చికెన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ప్లేట్ ఫస్ట్ పెట్టడంలో ఆ ప్లేట్ స్మెల్ చూసే వరకు నాకు అంతా ఆక్వర్డ్గా అనిపించింది. ఇలాంటిది నేను తింటున్నానా అని చెప్పేసి ఆ రోజు మానేసిన నాన్ వెజిటేరియన్. తర్వాత ఇల్లందుకి ఎగ్గుతోటి వచ్చినాక నాకు రాత్రి కలలో ఒక కాంతి రెడ్, ఒక చంద్రుడిలాగా కాంతి కనబడేది, గోల్డెన్ దాంట్లో కనబడి ఒక కర్ర మీద పక్షులు అన్నున్నాయి, కోడి, ఎదురుగా గొర్రె అన్నీ ఉన్నాయి. ఒక చిన్న అన్ని పక్షులు సైలెంట్ ఉన్నాయి. ఒక చిన్న ఫామ్ హౌస్ కోడి పిల్లలాగా చిన్నగా ఉండి నన్ను భూమి మీదకి బతుకు అని నువ్వే పంపిస్తున్నావు, మళ్ళీ నువ్వే నన్ను భక్షిస్తున్నావు అని చెప్పి ఆ పిచ్చుక నాతోటి వినిపించుకుంటుంది. నేను నా రూపం ఎట్లుంది, నేను కాంతిగా బంగారు పల్లం రూపంలో ఉన్నా. అది మార్నింగ్ లేచి చూసేసరికి ఏంది ఇట్లా వచ్చింది, ఆ ఎగ్గు కూడా మానేయాలన్నా, ఇప్పుడు లేదు నేను ఎగ్గు మానేయా, ఇది ఒక్కటి మానేస్తే ఇంకా నాదేముంది లైఫ్ ఉట్టిగా ఏదో ఇది తినుకుంటా అనుకోని ఈ విషయం నేను యాక్సెప్ట్ చేయనని చెప్పేసి అనుకున్నాక నెక్స్ట్ డే ఏమైంది, ఆ రోజు నెక్స్ట్ డే డ్రీమ్లో ఆ డ్రీమ్ వచ్చిన మరుసటి మార్నింగ్ ఎగ్ ఉడకబెట్టిండ్రు. ఉడకబెట్టిన ఎగ్ పలగొడితే దాంట్లో రెక్కలు వచ్చినాయి 2. ఇక నాకు అప్పుడు ఇక నేను దాన్ని సైలెంట్గా ఇది కూడా తినను అని, బయటికి రాట గుడ్డే ఆధారం కదా. అవును, అది అన్నది నన్ను భూమి మీదకి పంపిస్తుంది నువ్వే, మళ్ళీ నువ్వే నన్ను భక్షిస్తున్నావు. సో ఇది పత్రిజీకి చెప్పాను, నీ బుక్ రాయను, అసలు రాయను గదవ బట్టి అడిగాడు, ఇప్పటికి ఇంకా రాయలేదు. సో ఐ విల్ డూ ద స్టేట్మెంట్ తోటి ఎగ్ కూడా మానేశారు. ఆ ఎగ్ మానేశాక అప్పుడు నాకు స్పిరిచువాలిటీ కనెక్ట్ అయింది. అప్పటిదాకా మామూలు జనంలానే నేనున్నా, దైవత్వము, పంచభూతాలు ఇవి సెన్స్ అవ్వటం అప్పుడు స్టార్ట్ అయింది. ప్రకృతితో కనెక్ట్ అవటం, కృష్ణ కాన్షియస్ తోటి కనెక్ట్ అవటము. అవును, కృష్ణుడు కూడా మాట్లాడితే సెన్స్ అవుతుండు, అరే చెట్లు కూడా సెన్స్ అవుతుంది, మేఘాలు కూడా సెన్స్ అవుతుంది, అవన్నీ నేను చూపించాను అక్కడ ఇల్లందులో. మా వర్షం న్యూస్ రిపోర్ట్లో కూడా చూడొచ్చు మీరు. న్యూస్ రిపోర్ట్ 2011లో వర్షాలు కురిపించాను, వర్షాలు ఆపినాను, ఇవన్నీ చేస్తున్నప్పుడు డాక్టర్ యుగేందర్ తోటి షేర్ చేసుకున్నాను నేను. సరే, వర్షాలు కురిపించడం అంటే ఎట్లా అంటే నేను ఒక 10 acre ల్యాండ్ లో వర్షం మబ్బంతా దగ్గరకు వచ్చినప్పుడు నేను పంపించేది, ఎందుకంటే రైతులు వెళ్ళిపోయేది, కౌలు పనులు వచ్చేటోళ్ళు 4:30 వరకు వర్క్ చేయాలి, మేఘాలు 3 గంటలకు అట్లా వచ్చేసేది, వాన పడుతుందని వెళ్ళిపోతా అంటే వద్దు మీరు వెళ్ళకండి వాన పడదు అని చెప్పి కూర్చొని ధ్యానం చేసి మబ్బులను దాటిచ్చేవాడిని. అట్లా ప్రకృతితో కనెక్ట్ అయ్యాను.
సో అట్లా ఆ విధంగా చేస్తున్నప్పుడు వీళ్ళు ఏదో మాయ అంటే వీళ్ళు నమ్ముతుండో లేదో నాకు తెలియదు. ఓకే. మా అత్తగారితో అన్నారట, మీ అల్లుడు వచ్చి వర్షం రాకుండా వర్షం పడతట్టు చేస్తాడు, ఇదంతా ఏదో చేస్తాడు అంటే అట్లా చేయొద్దని చెప్పు, మంత్రగాడు అనుకుంటారు ఇక్కడ ఊర్లో అంటే సెన్స్ చేస్తుండ్రు వాళ్ళు నన్ను అని అర్థమైంది. సో ఇలాంటి మెరాకిల్స్ చేస్తున్నప్పుడు డాక్టర్ యుగేందర్ సార్ తోటి షేర్ చేశాను. సార్ అన్నారు కదా నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయన్నారు. అలా అక్కడికి ఒక రైతు ఒక ఫార్మర్ వచ్చి అంటే సీడ్స్ పెస్టిసైడ్స్ అప్లై చేస్తారు. వర్షాకాలం పడిపియటం గొప్ప ఏం కాదు, ఎండాకాలం పడిపియటంలో గొప్ప ఉంది అని నన్ను అడగటం జరిగింది. అడిగితే నేను సరే ఎండాకాలం పడిపిస్తా, ఈ కంది మొత్తం దులిపినాక నేను అప్పుడు వర్షం పడిపిస్తా అని చెప్పి అన్నాను. అంటే వేసంగి పంటలో. సో కంది మొత్తం మార్చ్ ఏప్రిల్లో అప్పుడు దులిపించాను. దులిపించి ఇంట్లో పెట్టిన సాయంత్రం ఫుల్ వర్షం పడి వేసంగి పంట అంతా చాలా మంది కొట్టుకుపోయింది, వరి పంట. ఆ రోజు అతను అన్నాడు, ఈయన నోట్లోకి వెళ్ళి ఏదన్నాడో అదే జరిగింది ఏంది అని. ఇక నాకు ఇవన్నీ పుస్తకాలు చదివిన, స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయి కదా మన రామ్తా, నెక్స్ట్ అసెన్షనే కానీ ఇంకెన్నో పుస్తకాలు ఉన్నాయి కదా, ఒక యోగి ఆత్మకథ, దాంట్లో జరిగినాయి దీంట్లో మనము ప్రాక్టికల్గా చేసేది. ఇది కలియుగం జరుగుతుందా అనే క్వశ్చన్ లేకుంటుంది. ఎందుకంటే ఆ డౌట్ నేను ఓల్డ్ సినిమాలో చూసేవాడిని, ఇప్పుడు కాదు అని అనుకునేవాడిని. కానీ బట్ ఇట్ ఈస్ రన్నింగ్ అవుతుంది. సో అదే విధంగా నేను బైక్ వేసుకొని ఆ పొలాల మధ్యలో పోతే ఒక ఆవిడ ఏడ్చుకుంటా దిక్కుమాల వాన అని తిడుతుంది వానని. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది, నేను ఇన్వైట్ చేస్తే వచ్చిన వాన, సో ఇవాళ దాన్ని వానని తిడుతుండ్రు, సో ఇంకోసారి నేను ప్రకృతితో ఆటలు చేయనని. ఇక నేను ఎప్పుడు నాకు కావాల్సినప్పుడు కూడా నేను అడగను. నేను మొత్తానికి కొంత రియలైజ్ అయ్యాను నేచర్ మీద ఇవ్వద్దు అసలు ఇవ్వదు. సో దాని తర్వాత నాకు ఎలాంటి ఇతను నమ్మాక అశోక్ నాకు మొక్కజొన్న వేసిన ఒక తడి పడిపియవా అని ఆ స్టేజ్కి వచ్చింది. ఒక తడి పడిపియవా అంటే ఏదిగా నన్ను సత్యసాయిబాబా చేస్తారు ఈ ఊర్లో, గురూజీ అదే చెప్పారు కదా అసలు ఇలాంటి రివీల్ చేయొద్దు అని. సార్ కూడా నన్ను హింట్ ఇచ్చారు. ఎట్లా అంటే ఒకసారి మెదక్ పిరమిడ్ ఓపెన్ చేసేటప్పుడు సార్ నాకు ఇలా జరుగుతుందని పత్రిజీ తోటి షేర్ చేసుకుంటే పట్టించుకోలే, రెక్లెస్ అంటే ఏదో చెప్తుండే వీడు అన్నట్టుగా నాకు అనిపించింది. అనిపించినాక చెలో అని చెప్పి అందరిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ఈవినింగ్ వర్షం పడాలని సంకల్పం పెడదామని పెట్టించిన. మెదక్ ఈవినింగ్ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు వర్షం స్టార్ట్, అసలు అక్కడ వాతావరణమే లేదు, అది ఆ సిచ్యువేషన్, వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు సార్ వచ్చి పొట్టల గుద్ది నువ్వు ఇలాంటి విషయాలు చేయకండి. అయితే సార్ రికగ్నైజ్ చేసిండు నేను చేస్తానని. బట్ ఆ రోజు నేను అనుకున్నా ఒకటే సార్కి చూయించేందుకు అది చేసిన అనమాట. తర్వాత ఇక మళ్ళీ నేను చేయలేదు. అని నెక్స్ట్ నా విషయంలో కూడా నేను ఎప్పుడు అడగను. అందుకని పత్రిజీ అంటారు, ఎందుకంటే ఇప్పుడు సాధకులు సాధన చేసేటప్పుడు మంత్రోపాసన కానీ ఇటువంటి సాధన చేసేటప్పుడు రకరకాల సిద్ధులు హస్తగతం అవుతాయి. కానీ బట్ సిద్ధులు అనేటటువంటి లోకల్ జ్ఞానానికి వాడితే పర్వాలేదు, కానీ బట్ పర్సనల్గా మాత్రం వాడకూడదు అనేది ఒకటి అంటారు. ఈ ఏ సిద్ధులకి మనం అట్రాక్ట్ అయినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్లో వెనక్కిపడిపోతాం. ఫైన్, మన పత్రిజీ సిలబస్లో మనకు ఉన్నదే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ క్వాలిటీస్. అందువల్లనే పదే పదే అంటుంటారు నా దగ్గర ఏ సిద్ధులు లేవు, జస్ట్ ఫర్ కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ అనేది గొప్ప పదం, ఎంత సింపుల్గా ఉంటుందో అంత గొప్ప పదం అది, దాని అంతరార్థం కూడా. ఇటువంటి టాపిక్స్ ఏమైనా వచ్చినాయి సార్తో పాటు మీకు? ఇది చేశాక సార్ 108 days నేను చేయడం స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యాక హైదరాబాద్కి సార్ ప్రోగ్రామింగ్ యూనివర్సిటీ ఇది ఉంది కదా కేపీహెచ్బి కాలనీ, ఉస్మానియా క్యాంపస్, అక్కడ కేపీహెచ్బి కాలనీ కాడ ఏదో పిరమిడ్ ఓపెనింగ్ అంటే రమ్మంటే వెళ్ళినాం. నేను సత్యనారాయణ సార్ తరచు ఇద్దరమే తిరిగేవాళ్ళం. సత్యనారాయణ సార్ మేమిద్దరం పోయినప్పుడు సార్ నన్ను చూశాడు. అంటే 108 days చేశాక నాలో చేంజ్, అంటే అప్పుడు నాకు దుఃఖం వచ్చింది. ఎందుకనంటే అసలు సార్ చేస్తున్న పని ఏంటంటే భూమి మీద అందరూ అనకూడదు, అందరము మిస్గైడ్ అయిపోయినాం అందరూ. అది కరెక్ట్. ఎందుకంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్న యాక్టివిటీస్ చూస్తూ ఉంటే మనం బయట ఉన్న వాళ్ళం అరే వీళ్ళ పరిస్థితి ఎట్లుంది అనేది మనం అనుకుంటాం. అంటే ఈ కాన్షియస్గా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ మనం ఎట్లున్నాము అంటే ఇప్పుడు బయటి ప్రపంచం ఏంది, డబ్బు, బాధలు, తాగుడు, ఏదో వ్యసనము, ఇవన్నీ తిరుగుతూ ఉంటే వీళ్ళకి మనం ఇప్పుడు సార్ చేస్తున్నది వీళ్ళకి అంటే ప్రపంచం అంతా నాకు డిఫరెంట్ వే కనబడ్డది. సో సార్ ఒక శివుడు రూపంలో గంగిరెద్దు వేసుకొని నడుస్తూ ఉంటే ఆ ప్లేస్ కాంతి వచ్చేస్తుంది, ఆ విజన్ చూపించిండు. సో ఇంత గొప్ప కార్యం అని చెప్పి అప్పుడు నాకు బ్లాస్ట్ అయిపోయింది. అప్పుడే నాకు ఆ ఎగ్ మానేశాను. నెక్స్ట్ కాన్షియస్నెస్ అప్పుడు కనెక్ట్ అవ్వటం, ప్రకృతితో కనెక్ట్ అవ్వటం. ఇక నాకు ఇది వద్దు, నాకు వద్దు 108 days సిస్టమ్, నాకు ఇది వద్దు, ఏది
ప్రకృతి మారటము, ఈ పవర్స్ నాకు వద్దు. మరి ఏది కావాలంటే నెక్స్ట్ ఇంకొకటి నా గతం, నాకు ఇది కూడా వద్దు. ఏది కావాలంటే దీని తర్వాతది, ఏది కావాలంటే నాకు ఏది కావాలో నాకు తెలియదు కానీ ఇది వద్దు. అట్లా పోతే అహం బ్రహ్మాస్మి స్టేజ్ దాకా వెళ్ళిపోయాను. అహం బ్రహ్మాస్మి చూశాను, అది 2014లో ఉండిలో యాక్టివేషన్ అయ్యి మొత్తం బీభత్సం చేయటం, TV9లో పడటం అంతా జరిగింది. అంటే డిస్టర్బ్ అయిపోయింది మొత్తం. నేనే సృష్టికర్తని అనేది చూపించింది దాంట్లో. అక్కడ నువ్వే సృష్టికర్త. ఏ సంవత్సరం అది? 2014. నువ్వే సృష్టికర్తవి అనేది. అసలు సృష్టికర్త ఎవరు, ఇదంతా ఎవరు చేస్తుండ్రు, ఇట్లా వర్షం పడిపిస్తే ఇది పడటము, ఇదంతా ఎవరు ఆర్గనైజ్ చేస్తుంది ప్రకృతిని అనే దాని మీద అసలు ఎవరు, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేను ఏది అడుగుతుంది వస్తుంది, ఎవరు ఇస్తుండ్రు, ఎవరు వింటుండ్రు, నేను అంటున్నది ఫోన్లో ఎవరైనా వింటుండ్రా, ఎవరైనా అంటే ఎట్లా అనిపించేది అంటే నాకు కన్ఫ్యూజన్. నేను అనుకున్నది ఎవరికి చెప్పకుండా అక్కడ జరగవారికి ఎవరో ఎక్కడో రికార్డింగ్ పెట్టి చేస్తుండ్రా అనే సిచ్యువేషన్ నాకు ఏర్పడింది. మీ థాట్ రిలీజ్ అయితే నేచర్లోకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఎస్, ప్రకృతి యొక్క స్పందన ఏంటంటే మీ థాట్ని బట్టి ప్రకృతి యొక్క స్పందన అది నాకు అర్థం కాకపోయేది. ఓకే. సో అది అర్థం చేసుకోక అసలు ఎవరు వీళ్ళు, ఏంది, నాకు ఎవరు చేస్తుంది ఇదంతా, ప్రకృతి థాట్తోటి ఇట్లా మేనిఫెస్ట్ అవుతుందనే జ్ఞానం ఇంకప్పుడు లేదు. 2009లో 2009-10లో. ఎంత వయసు మీకు అప్పుడు? అరౌండ్ 33 years ఉంటుంది. మెచ్యూర్డే, మెంటల్ మెచ్యూరిటీ అయితే ఉంది, కాకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి. అది కొన్ని మిరాకల్స్ అని చెప్పి అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, స్పందన కదా. అప్పుడు ధ్యానం ఎంతసేపు చేసేవాడు మీరు? నేను ధ్యానము కూర్చుంటే ఒక 1 hour అట్లా వెళ్ళిపోయేటోని. ధ్యానము రెగ్యులర్గానే చేయకపోదును, కూర్చుంటే మొత్తం చాలా మంచిగానే డెప్త్గా పోయేవాడిని. నేను స్టార్టింగ్లో ధ్యానంలోకి వచ్చినాక నా బాడీని నేను చూసుకునే విధంగా, అంటే ట్రైన్లో పోయినా ధ్యానం చేసే, ఊరికి ఎక్కడ స్టేషన్లో కూర్చున్నా, ఎందుకంటే ఆ చేస్తుంటే నీ శరీరంలోకి వెళ్ళి నువ్వు బయటకు వస్తావని ఇలాంటి ఓట్స్ వారికి అరే అది నాకు మిరాకిల్ అనిపించి తరచూ చేసేవాడిని. అది చేస్తున్నప్పుడు అంటే కొత్త పిచ్చగాడికి పొద్దెరగదు అన్నట్టుగా ఆ ధ్యానం చేస్తుంటే ఒక ఫీల్ వచ్చేది. అని నేను దాన్ని నిత్యం చేయటం మూలన నాకు ఒక అర్థమైపోయింది, అంటే నేను శరీరం కాదు ఆత్మ, అంటే మొత్తం వ్యాపించి ఉన్నా అనేది. సో ఒకసారి నాకు కనబడ్డది, అంటే భగవద్గీతలో చదువుతుంటే, అంటే 108 రోజులు చేస్తున్నప్పుడు భద్రాద్రి సార్ అన్నారు నాతోటి, ఇంత పెద్ద గొప్ప మనం 108 days చేస్తున్నాము, ఏదైనా ఒక టాపిక్ మీద సజ్జన సాంగత్యం ఇది చేసుకోవాలి అన్నప్పుడు భగవద్గీతలో శ్లోకాలు కావాలి, భగవద్గీత చూసుకుందామని దాంట్లో చూద్దామని అనుకున్నా. భగవద్గీత బుక్ తెరిచే వరకు ఒక ముక్క అర్థమవుతలేదు. ఇప్పుడు నాకు ఈ బుక్ ముక్క అర్థమవుతలేదు, ఈ పేజీలో ఎట్లా మొదలు పెట్టాలి. బేసిక్గా నేను ఇంగ్లీష్ మీడియం కేవీ, సో దాని నుండి తెలుగు ఇది అర్థమవుతుంది. తెలుగు అంటే మా మేనమామ కొంచెం చదువు అని మమ్మల్ని ఊగే హింసి, ఫెస్టివల్స్ వస్తే తెలుగు రాకుండా ఎట్లా అని మాకు నేర్పించేది. ఆ నాలెడ్జ్ తోటి కొంచెం బస్ పేర్లు అవి చదువుకుంటూ కొంచెం చదవగలుగుతాం, రాయలేము. సో అట్లా భగవద్గీత ఒక్కటి అర్థం అవ్వట్లేదు. అప్పుడు నేను కనెక్ట్ అయినా కాబట్టి ఎగ్ మానేసి కృష్ణ కాన్షియస్నెస్ అన్న, కృష్ణ ఇది ఆ బుక్ మీద ఉంటుంది, రథం మీద, అందరికి తెలుసు కదా ఇది, ఇద్దరు అర్జునుడు కృష్ణుడు. నాకు అర్థం అవ్వట్లేదు ఇది, నేను నాకు అర్థమైతే అసలు ఏంటిది అని చెప్తే అప్పుడు వేణు మాస్టర్, న్యూ ఏజ్ వేణు మాస్టర్ విశాఖపట్నం వైజాగ్ నుండి సార్ వచ్చి మెడిటేషన్ అది 1 week క్లాస్ కండక్ట్ చేసిండు అనమాట ఖమ్మంలో. అప్పుడు మార్నింగ్ పోవటం, అక్కడ క్లాస్ వినటం, రావటం, ఇట్లా వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ధ్యానం 108 ధ్యానం కంపల్సరీ అటెండ్ అవ్వటం. సో ఇవి 2 చేసుకుంటప్పుడు వేణు మాస్టర్ ఇల్లందుకు వచ్చింది. ఇల్లందుకు వస్తే ఇట్లా ఇలా జరుగుతుంది నాకు అని అంటే 108 శ్లోకాలు ఉన్నాయి, అవి ప్రిపేర్గా అన్నాడు. 108 ఎట్లా ప్రిపేర్ కావాలంటే నువ్వు ఘంటసాల చెప్పిన శ్లోకాలని వాటిని ప్రిపేర్గా అన్నాను. శ్లోకాలను బట్టి పట్టడం, శ్లోకాలు తెలుసుకో తాత్పర్యం, వాక్యం కూడా ఉంది, అర్థం చేసుకోవాలి. అంటే 108 రోజులు చేస్తున్నా కాబట్టి శ్లోకం తీసుకొని అసలు ఏం చెప్తుండే కృష్ణ భగవాన్ అని ఆ స్టెప్స్ 108 శ్లోకాలు నేను కంప్యూటర్లో భగవద్గీత ప్లే చేసుకుంటూ ఆ శ్లోకం ఎత్తుకోవటం, చాలా ఒక్కొక్క శ్లోకం దొరకబెట్టుడు చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటే ఒక సార్ వచ్చి, సత్యానంద్ సార్ నుంచి, అశోక్ గారు ఈ 108కి రిలేటెడ్గా ఒకటే బుక్ ఉంది, ప్రింట్అవుట్ ఉంది అని చెప్పి తెచ్చిచ్చారు. అంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు, నాకు అవసరం ఉందని ఆ సార్కి ఎట్లా తెలుసు, అతను నెక్స్ట్ ఇలా చెప్తున్నారు. సో ఆ దాని తాత్పర్యంతో సహా 108 ఒక బుక్ ఇచ్చింది. ఇక ఆ బుక్ తీసి ఈ దీంట్లో డైరెక్ట్ శ్లోకం నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ పేజ్ ఓపెన్ చేసి చదివితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన 108 శ్లోకాలు ఎప్పుడైతే చదివినో అప్పుడు ఆడొచ్చు, జీవితంని మనం ఫుట్బాల్ గ్రౌండ్ లాగా ఆడొచ్చు మనం. అది కృష్ణ భగవానుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. దాంట్లో మనము ఇదంతా ఒక జైలు ఖానాలాగా బాధ్యత, భయము, ధర్మము అన్నున్నాం. లేదు ఇతను చెప్పిన కాన్సెప్ట్ హైలైట్ ఉంది 108 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవాన్ అని. ఒక్కొక్క శ్లోకం ఇముడుకుంటా, అంటే దాన్ని అబ్జర్వ్
డిస్కవరీ చేసుకుంటే ఆ దాంట్లో బ్రహ్మతత్వం పొందటము సులభమే, కానీ కృష్ణతత్వం పొందటం కష్టం అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది. ఓకే. అది విన్నాక నాకు మేము బ్రహ్మతత్వానికే అర్థం కాకుండా పోతుంది, మళ్ళీ ఇంకా కొత్తగా కృష్ణతత్వం అంటే ఇంకా నేను అక్కడికప్పుడు చేరుతా. ఓకే. సో నాకు అర్థమైతలేదు కృష్ణ, నేను ఈ పుస్తకం పెడుతున్నా, నేను మీరు తత్వం ఏంటి, కృష్ణతత్వం అంటే అర్థం ఏమిటని ఎవరిని అడగా, ఎందుకంటే నా అంతరాత్మ నేనే ఎప్పుడు యుద్ధం చేసుకోవటం, అంతే. ఎందుకంటే నాకు కనెక్ట్ అయిపోయింది కదా యూనివర్స్. ఓకే. సో ఆ పుస్తకం బయట నేచర్ తోటి మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఎవరు లేక నేను ఒక్కరిని కూర్చొని మాట్లాడుకోగలుగుతా. సో దాని ఆన్సర్స్ నాకు వస్తూ ఉంటుంది, అట్లా అందరికి వస్తుంది. నాకు నాకు ఇమీడియట్గా ఆన్సర్స్ వస్తాయి. సో ఆ పరంగా నేను చేశాను అనమాట 108 days. ఓకే. సో దాంట్లో తాత్పర్యము నాకు అర్థం కాలేదు ఇది అని చెప్పి, అంటే ఆ రోజు నైట్ 2 o'clockకి టాయిలెట్ వచ్చి ఇంట్లో వండుకొని లేచినాక అప్పుడు కృష్ణతత్వం ఏంటిదో చూపించాడు. ఎందుకంటే నేను ఇట్లా అని మేఘాలు కదా వచ్చినట్టుగా మబ్బు వస్తూ నేను అక్కడ ఉన్న మంచము నేనే అవుతున్నా, అక్కడ ఉన్న కొబ్బరి చెట్టు నేనే అవుతున్నా, అక్కడ ఉన్న వేరే మొక్కలు అంటే మల్టిపుల్గా అవుతున్నా, ఆ దానికి ఇండివిజువల్ అంటే ఈ రూమ్లో ఎన్ని ఉన్నాయో అందరిలో నేను ఉంటున్నా, దాంతో ఇండివిజువల్గా మళ్ళీ ఆ పరిమళము నేను చూస్తా. ఆ సెన్స్ ఎలా ఉంది అంటే ధ్యానంలో కనపడుతుంది ఇదంతా, నిద్రలో టాయిలెట్ పోయి వచ్చి జస్ట్ తెలుస్తుంది నాకు, కళ్ళ కూడా అనిపించట్లేదు. ఎందుకంటే యూరిన్ పోసి అప్పుడే పండుకున్న ఒక 1 minute కదా ఎరుగుతూ ఉన్నారు, కానీ బట్ విజువలైజేషన్ లో మొత్తం చూస్తున్నా, విజువలైజేషన్ వస్తుంది. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మళ్ళీ పండుకుంటాము టాయిలెట్ పోసి నాకు ఏం ఆన్సర్ రాలేదు కదా అని అనుకోవటం, నేను కళని ఇంపార్టెంట్ గా గమనించేది. సో మెల్లమెల్ల ఎక్స్పాండ్ అవ్వకుండా అది చూసాక మార్నింగ్ నాకు క్లారిటీ వచ్చేసింది. తర్వాత నాకు అర్థమైంది అని చెప్పేసి అప్పుడు ఆ శ్లోకం చదివితే, సో ఎన్ని చామంతి పూలు బంతి పూలు దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట, బంతి పువ్వు పరమలం ఉంటూ మళ్ళీ వేరే చామంతి పువ్వు పరమలం ఉంటూ అదంతా ఒకటిగానే, అంతా ఒకటే, అన్ని అల్లుకొని ఉంటాయి అన్నట్టుగా సేమ్ ఇదే తాత్పర్యం అని చెప్పడం జరిగింది. సో ఆ ఒక అనుభవం దీంట్లో జరిగింది 108 daysలో. ఇప్పుడు ఈ విధంగా శాఖాహారిగా మారిపోయారు, ఆరోగ్య విషయంలో మార్పు వచ్చేసింది మీకు, అంటే ఆహారం విషయంలో మార్పు వచ్చేసింది. ఇంక ఈ బుక్స్ అన్ని చదవడం ద్వారా జ్ఞానపరమైనటువంటి అవగాహన ఆటోమేటిక్గా వస్తుంది అనుకోండి. ఇంకా ఈ పిరమిడ్ గురించి మీ అభిప్రాయం, పిరమిడ్లు ఎప్పుడు చేసేవాళ్ళ? లేదు, పిరమిడ్లో చేయటం వల్ల నాకు ఇప్పుడు పిరమిడ్ క్యాప్ పెట్టుకునేవాడిని. అసిడిటీ ఫామ్ అయింది అనుకో పొట్ట మీద పెట్టేసుకుంటా, కొంచెం చెస్ట్ మీద ఏదైనా కొంచెం మంటి అనిపించింది అనుకో చెస్ట్ మీద పెట్టుకునేవాడిని, హెడ్ మీద పెట్టుకునేవాడిని. ఇది హీలింగ్ అయ్యేది. ఏ పార్ట్ ప్రాబ్లం ఉంటే ఆ పార్ట్ మీద పెట్టి హీలింగ్ అయ్యేది. మెడిటేషన్ కూర్చుంటే డెప్త్గా అంటే ఫాస్ట్గా పోయేవాడిని. సో ఆ పిరమిడ్ ఎనర్జీస్ నాకు చాలా సహకరించేది, అది నేను సెన్స్ చేయగలను. ప్లాస్టిక్ మాత్రం నాకు చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాయి. కాపరీ వాడాను, నాకు పెద్ద ఎఫెక్ట్ ఇవ్వలే, కానీ ప్లాస్టిక్ పిరమిడ్ మనకు 100-150 వచ్చేది, అది నాకు చాలా మంచి. ఆ కోణం ఎవరు తయారు చేశారు అని బాగుంది. మెయిన్ పిరమిడ్తో కూడా ప్యూర్ సైన్సే కదా అది, చేస్తే కాబట్టి మెజర్మెంట్స్ అన్ని పక్కాగా ఉంటే రిజల్ట్ కూడా మనకు గట్టిగా వస్తుంది. మహేశ్వర పిరమిడ్లో మొన్న రీసెంట్లీ మహేశ్వర పిరమిడ్లో కూడా పత్రిజీ నాకు వంట చేస్తున్నట్టుగా హాల్లో కనబడ్డాడు. నాకు కన్ఫ్యూజన్ ఉండే, నేను అక్కడ ప్రజెంట్ మహేశ్వర పిరమిడ్లో వర్క్ చేస్తున్నాను. ద్వారకా నివాస్ ప్రాజెక్ట్లో నేను ఆడ వర్క్లో పెట్టారు. సో ఆ వర్క్లో నాకు కన్ఫ్యూజన్ ఉండే, నేను ఇక్కడ నాకు అక్కడ నుండి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇక్కడ బాధ్యతలు ఉంది, ఎందుకంటే ఫ్యామిలీ, పిల్లలు, ఇంజనీరింగ్, బాబు, సో ఇవి కూడా చూసుకోవాలన్న దాని మీద పత్రిజీ నాకు ఆ రోజు కనబడగానే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు పిరమిడ్లో ఏడుస్తున్నా నేను, ఎందుకంటే ఇతను వెళ్ళిపోయాను, అతను అసలు వెళ్ళిపోయినా అని భ్రమపడుతున్నా, ఉన్నాడు కదా ఇతను అనే ఫీలింగ్ నాకు కల్పించింది. సో ఆ ఎక్స్పీరియన్స్ అది. మీరు ఇప్పుడు శాఖాహార ర్యాలీలు ఇవన్నీ చేస్తుంటారు కదా, దానిలో కూడా మీరు మీ పాత్ర ఏమిటి అక్కడ? ఇక్కడ సత్యనారాయణ సార్ శాఖాహార ర్యాలీ అద్భుతంగా తీశారు. ప్రతి నెల కొన్ని నెలలు తీశారు, అన్ని ప్రతి గల్లీలో శాఖాహార ర్యాలీ మేము చేసాము. ఒక సర్టన్ టైంకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటేనే శాఖాహారి అనేది ఇక్కడ సొసైటీ వాళ్ళందరికీ తెలుసు. నేను కూడా పాల్గొనేవాడిని. ఎక్కువ ఇప్పుడు తగ్గించాను, నేను ప్రజెంట్ ఇప్పుడు యాక్టివిటీస్ చేస్తున్నాను. నా యొక్క విజన్ ఏంటంటే 195 కంట్రీస్లో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్ప్రెడ్ కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి ఒక పిరమిడ్ ఇన్స్టాలేషన్ చేయాలి, ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలి. దానికి కావాల్సిన మూమెంట్ ఎలా చేయాలనేది నా సంకల్పం అయిపోతుంది. బికాస్ నేను మబ్బులు కురిపించాను, నేను ఇది చేపించాను, నేను ఏదనుకుంటే అది జరిగింది, అహం బ్రహ్మాస్మి చూశాను. సో నేను ఇక్కడ నా సంకల్పం 195 దేశాలు, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ మై విజన్లోనే జరిగిపోతుంది. అది
బాగుంది. ఇప్పుడు ఇక మరి పత్రికతో పాటు మీరు రెగ్యులర్ కలుస్తున్నారు కదా, అప్పుడప్పుడు వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ పిరమిడ్ ఓపెన్ చేయడానికి వెళ్ళాలి, ఇంకేమన్నా సంభాషణ జరిగాయా సార్కి మీకు? గురూజీ, నేను బాడీ వేకెట్ చేసే ముందు 3 నెలల ముందు, అంటే నాకు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్, ఒక 10 ఇయర్స్ బ్యాకే గురూజీ కడతలు రా అని చెప్పారు నన్ను. ఓకే. అంటే నేను ఇంకా ఎన్లైటెడ్గా, ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు ఉండే నేను ఇది వదిలేసి రావటం అది ఇంకా డిసైడ్ కాలేదు. సో దానికి రెస్పాండ్ కాలేదు. తర్వాత దామోదర్ సార్ ఇల్లందులో పిరమిడ్ నిర్మాణం పక్కన అన్నదానం సత్రం కట్టాము. కడితే అక్కడ ఉండి నేను అన్నదానం సత్రం నిర్మాణం చేసి అక్కడ ఉండి చేస్తే దామోదర్ సార్, అశోక్ నువ్వు కడతాలికి రా, అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టేది ఉందని అంటే వెళ్ళినప్పుడు పత్రిజీని 3 months తర్వాత అక్కడ కలిశాను. కలిసినప్పుడు కైలాసపురి చూసుకుని నువ్వు అని చెప్పేసి నన్ను విజయభాస్కర్ రెడ్డి సార్ ముంగట చెప్పడం జరిగింది. విజయభాస్కర్ రెడ్డి సార్ నన్ను అక్కడ తీసుకెళ్లారు. చెప్పటం మూలాన నేను ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయ్యే వరకు ఉంటా సార్, తర్వాత నేను మళ్ళీ వేరే యాక్టివిటీస్ మళ్ళీ ఎక్కడ ఉంటుందో అని అన్నాను. అన్నాక మళ్ళీ దాని తర్వాత నేను ఎక్కడ బాడీ వేకెట్ చేసినాక ఏది చూసినా కానీ ఇంతకంటే గొప్ప కార్యం కనబడట్లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను మహేశ్వర పిరమిడ్ నుండే వర్క్ చేస్తాను కావచ్చు ఫ్యూచర్లో, గురూజీ చెప్పింది. ఎందుకంటే నేను వేరే వర్క్స్ ఏది చేస్తున్నా కానీ నాకు అసంతృప్తిగానే ఉంది. ఇప్పుడు పూర్ణత్వంగా నాకు ప్యూరిటీగా అంటే చేసేదాన్ని హార్ట్ఫుల్లీగా అంటే నాకు ఒక మహేశ్వర పిరమిడ్ సర్వీసే కనబడుతుంది. కొత్తది అయితే నాకు ఇంకేం రాలేదు. అండ్ ఇట్ షుడ్ బి ఇది 190 దేశాలలోకి ఇక్కడ నుండి కనెక్టివిటీ చేయాలనేది ఒక ఇది. నెక్స్ట్ పిఎంసీది కూడా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేయాలనేది. ఎందుకంటే మీరు మెయిన్ కాన్సెప్ట్, సార్ కాన్సెప్ట్ అంతా జ్ఞాన జగత్తు, శాఖాహార జగత్తు కదా. ఆయన ఏదో ఒక రాష్ట్రానికి దేశానికి పరిమితం లేదు. ఆయన కాన్సెప్ట్ వరల్డ్ వైడ్కి వెళ్ళిపోవాలని చెప్పన్నారు, గ్లోబలైజేషన్. బట్ అంత గ్లోబలైజేషన్ వెళ్ళాలంటే మరి ప్రతిది ప్రపంచంలో ప్రతి మానవుడికి అందాలి. ఏది శాఖాహార విలువలు కానీ అట్లాగే ధ్యానం యొక్క గొప్పతనం కానీ అట్లా అందాలి కదా. ఇప్పుడు దానికోసం మరి ఇప్పుడు మనం పోయి ప్రపంచం అంతా ఎట్లా తిరగం. కాబట్టి తిరగలిగింది ఏమన్నా ఉందంటే మనకి ఛానలే కావాలి. అందుకనే సారు మరి నాకు మంచి ఛానల్ కావాలని చెప్పి అడిగినప్పుడు అది యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ అయినా అంచెలంచెలుగా అది ఒక శాటిలైట్ ఛానల్గా వెళ్ళిపోవటం, వాళ్ళ ప్రపంచంలో కోట్లాది మంది ప్రభావితం చేయగలుగుతుందంటే ఛానలే కదా. కాబట్టి ఇప్పుడు మన ఛానల్గా ఉంది కాబట్టి మరి మన ఛానల్ని మనం బలపరచుకోవటానికి ఏం చేస్తున్నాం? ఇప్పుడు నాకేమనిపించిందంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను అన్నదానం కార్యక్రమం ఒక 1000 మందితోటి అన్నపూర్ణేశ్వరిలో చేయాలి. 1000 కుటుంబాలు సభ్యత్వం పొంది ప్రతి నెల 500 ఇచ్చుకుంటూ అన్నదానంది ఒక 1000 మెంబర్స్ని చేయాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు ద్వారకా నివాస్ నిర్మాణం ప్రాజెక్ట్ డిసెంబర్ వరకు 384 బెడ్లతోటి ఓపెనింగ్ అయిపోతుంది ఈ డిసెంబర్ వరకు. నెక్స్ట్ ఇంకా 3 ఎక్స్టెన్షన్స్ వస్తాయి. 3 అంటే దాని 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ క్లోజ్ అయిపోతుంది, ఇచ్చిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. నెక్స్ట్ నిత్య అన్నదానంలో అన్నపూర్ణేశ్వరి అన్నప్రసాదంలో 1000 మెంబర్స్ నాకు ఈ జస్ట్ 20 days బ్యాక్ స్టార్ట్ చేశాను. అరౌండ్ 15 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఎవ్రీ మంత్లీ. ఒక్కొక్కరు 3 months 5 months ఎట్ టైం ఇచ్చేస్తున్నారు. అదొక 1000 మెంబర్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ నాది పిఎంసీలో కూర్చొని 195 కంట్రీస్ లాంగ్వేజెస్లో పత్రిజీ స్పీచెస్ని కన్వర్ట్ చేసి రీల్స్గా పంపిస్తా. అది అనుకున్న సంకల్పించుకున్నా. ఇది 1000 హౌజెస్ 1000 కాగానే నెక్స్ట్ ఆల్రెడీ ద్వారకా నివాస్ ప్రాజెక్ట్ మార్చ్ వరకే ఎండ్ అయిపోతుంది. అంటే నేను లేకున్నా అది అంటే నా పరిధిలో అది నడవటం జరుగుతుంది. అంటే మేనేజ్మెంట్ చూసుకుంటుంది. నాకు నెక్స్ట్ అన్నపూర్ణేశ్వరికి మంత్లీ ఒక 5 lakhs ఫండ్ రావాలి. అది జరిగిపోతే 1500 ఈజీగా అయిపోతారు. 1 lakh పిరమిడ్ మాస్టర్స్. నెక్స్ట్ పిఎంసీలో కూర్చొని నేను ఇది డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ నేను చేస్తాను అంటే అదే వాలంటరీగానే చేస్తాను. ఇది నాది వర్డ్, ఇది మీకు ఇస్తుంది. 195 కంట్రీస్కి వెళ్తుంది మనకి పత్రిజీ స్పీచ్ అన్ని రీల్స్గా చేసి దాన్ని ఇప్పుడు ఏఐ టెక్నాలజీ తోటి కన్వర్షన్ ఉంది. సో దానికి ఏంటంటే చైనా కావాలంటే చైనాలో. సో అక్కడ వాళ్ళు పంపిస్తే గురూజీ చెప్పింది వన్స్ అది బయటకు వచ్చిందంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. పిఎంసీని ఎలా కన్వర్ట్ చేసుకుంటారో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చేసుకోవటమే. కొన్ని స్పీచెస్ వరకు మెయిన్ గురూజీని తీసుకెళ్ళాలి. ఇప్పటికీ ఆల్మోస్ట్ మన పేరు పిఎంసీ ఛానల్ అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు దరిదాపుగా వరల్డ్ వైడ్గా సర్వే చేస్తే దాదాపు 10 కోట్ల మంది ఉన్నారని చెప్పి సుమారుగా. ఇప్పుడు మొత్తం అన్ని కంట్రీస్కి ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళందరికీ కూడా ఎట్లా కలుగుతుంది మనకి ఇక్కడి నుంచి, ఎందుకంటే శాటిలైట్ ఛానల్ అయింది కాబట్టి. ఇప్పుడు అలాగే మరి హైదరాబాద్ బేస్గా తెలుగు పిఎంసీ నడుస్తుంది, ఢిల్లీ బేస్గా హిందీ పిఎంసీ నడుస్తుంది. దాదాపు మరి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 80 కోట్ల మంది ఉన్నారని చెప్పి సర్వే రిపోర్ట్స్. వాళ్ళందరూ హిందీ పిఎంసీ వెళ్ళిపోతుంది. అందువల్ల ఇంకా అట్లాగే యూట్యూబ్ ఛానల్ కింద మనకి తమిళ్ ఉంది, కన్నడ ఉంది, ఎక్కడికక్కడ చేస్తూనే ఉన్నారు. బట్ ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి శాటిలైట్ ఛానల్ అయితే ఇప్పటికీ చాలా చోట్ల ఏంటంటే కొన్ని ఏరియాలో వస్తుంది పిఎంసీ తెలుగు కూడా మనకి, కొన్ని ఏరియా అట్లా. ఎందుకంటే ఇప్పుడు లోకల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ సిటీ కేబుల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మనం రెన్యూల్ చేయాలిగా.
అవును. రెన్యూల్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకొని టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు మరి వాళ్ళంతా కట్టాలంటే అమౌంట్ కావాలి. కట్టాలంటే కొంతవరకే మనం కట్టగలుగుతున్నాం తప్ప మొత్తం అన్ని చేయాలంటే అవ్వదు. ఇప్పటికే దరిదాపు పిఎంసీకి ఎంప్లాయీస్ జీతాలు కానీ, రెంటలు కానీ, తిరుగులు కానీ, కెమెరాస్ కానీ దరిదాపు సంవత్సరం మొత్తం మీద లెక్కేసుకుంటే 4-5 కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతుంది. అంటే నెలకి యాక్చువల్గా 40-50 లక్షల ఖర్చులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎన్ని రావాలంటే మాది వ్యాపార సంస్థ కాదు, పత్తి సరైన ధ్యానం అనేది పంతపడే వస్తువు కానీ వ్యాపార వస్తువు కాదని చెప్పి ఆయన చెప్పారు. అయినా కొంతవరకు మరి పిరమిడ్ మాస్టర్స్ అంతా ఇచ్చిన కోఆపరేషన్ తోటే ఎప్పటివరకు కంటెంట్ రెడీ అయిపోయింది. ఇంకా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి గట్టిగా బోధన వేసుకోగలిగితే ఇంకా దాన్ని కూడా ఎకనామికల్గా మనం ఎట్లా సపోర్ట్. సో పిరమిడ్ మాస్టర్స్కి చాలా మంది సీనియర్ మాస్టర్స్కి చాలా మంది దీంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి డోనర్స్ వెనుకకి వెళ్ళిన వాళ్ళకి ఒక ముఖ్య గమనికన చెప్పండి, నా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి. నేను ఒక గోదావరిఖనిలో ఉన్న వ్యక్తిగా నేను కూడా ఏలెత్తి మేనేజ్మెంట్ని, పిఎంసీని కానీ, మహేశ్వర పిరమిడ్ని కానీ ఏలెత్తి చూపించిన వ్యక్తిలో నేను ఒక వ్యక్తిని. ఓకే. ఎప్పుడైతే తన సన్నిధిలోకి వెళ్ళి అక్కడ వర్క్ చేశానో ఇంతకంటే గొప్పది లేదు అని ఎలా తెలుసుకున్నానంటే అక్కడ సరౌండింగ్లో స్పిరిచువల్ సొసైటీస్ వాళ్ళ దాంట్లో పోతే నియమాలు, ఫీజెస్, ఇవి కొంచెం కండిషన్స్, అక్కడ ఉన్న ఫుడ్ క్వాలిటీ ఇవి చూస్తున్నప్పుడు మన దాంట్లో అంటే పేమెంట్స్ అవన్నీ ఇక్కడ ఫ్రీ దొరుకుతున్నాయి. సో అది చూసి ఇంత నాకు చాలా గౌరవం అనిపించింది. ఇది ఒకటి ఫ్రీ అని, దీన్ని కాపాడుకున్న బాధ్యత మనది. అండ్ నెక్స్ట్ నాకు ఇన్వెస్ట్మెంట్ అంటే నేను డోనర్ చేస్తున్నప్పుడు నాకు గుర్తింపు లేదు. ఎస్, గురూజీ చేసిందే అది. ఎందుకంటే నేను 2012లో నేను 1 lakh రూపాయలు నేను అని అనటంలో ఇక్కడ ఆ రోజు మూర్ఖంగా, ఈ రోజు కూడా మూర్ఖంగా నేను అంటే ఆ 1 lakh నాది కాదు, నేను 1 lakh డోనర్గా చేశాను. అక్కడ కూడా శ్రీశైలం కూడా 1 lakh డొనేట్ చేశాను. అప్పుడు అహంభావంతో 1 lakh నాదే అనుకున్నా, బట్ ఇట్ ఇస్ నాట్ ట్రూ. సో 1 lakh చేసినప్పుడు అక్కడ పత్రిజీకి తెలుసు నేను చేసిందని. అయితే మీకు రికమెండేషన్ ఇవ్వన్నా, ఉన్నక్కడ పోయి పండుకోను అన్నాడు సార్. అప్పుడు నాకు అహం అనేది, అప్పుడు నాకు డబ్బు నీదని, నీకు రెస్పెక్ట్, వీళ్ళని చూడాలి. ఎవరు వీళ్ళు చూసేది? అంటే అక్కడ పనిచేసే వాళ్ళందరూ వాళ్ళకి నేను జీతం ఇస్తున్నానా? లేదుగా. నువ్వు నీ కర్మలు ఇవి చేసుకోవటానికే నువ్వు ఇది చేస్తున్నావు. సో ఈ యాక్టివిటీ చేద్దందుకు నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు అక్కడ నుండి? ఇది నా ఇంట్లో నా పిల్లలకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలా. మహేశ్వర పిరమిడ్ అనేది సారు ఎవరిని ఓనర్ చేయలేదు. ఇది దీనికి ఓనర్ ఎవరు అన్నారు, దీనికి ఓనర్ ఎవరు అన్నారు. ఆ పత్రిజీ సీరియస్ అన్నారు, దీనికి ఓనర్ ఎవరు రండి అన్నారు. ఎవరు, ఇదంతా మనది. సో అక్కడ రెస్పెక్ట్ ఉండదు. అక్కడ ఉన్న వాచ్మెన్ మన ఎంప్లాయీ. అక్కడ ధ్యాని వాచ్మెన్ ఉంటాడు, కర్మ ఉన్నోళ్ళే ఉంటారు. సో ఎక్కడున్నా కానీ మనం వాలంటరీగా సర్వీస్ చేయడం మన ఇల్లు లాంటిది. సో ఆ విధంగా మనం ముంగడికి వెళ్ళాలి. సో చాలా మంది హర్ట్ అవుతున్నారు గురూజీ ఉన్నప్పుడు పట్టించుకునేది. మనని పట్టించుకునే కదా, మన ఇంటికి పోతే మన ఇంట్లో మనదే అంతే. పక్కన మనమేమో ఎవరు వాస్తవాన్ని వాళ్ళే చుట్టి కట్టని చెప్పి చెప్తున్నాం కదా, వీకరేట్ ఎవరు ఉండే అని. మరి అటువంటిప్పుడు మనకి ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మాకు తెలుసు కూడా పత్రిక ఏమిటంటే సమాజానికి, అంటే సభ్య సమాజానికి ఏ నాలెడ్జ్ కావాలో మొత్తం ఇచ్చాను, అరమరక లేకుండా. ఆయన ఏం దాచుకోలేదు. చేసే పద్ధతులు సరైన అనే పదం వాడారు ధ్యానానికి. అంటే ఒక సరైన చేస్తే ఇది తప్ప ఇంకేమీ లేదని కన్ఫర్మ్ అవుతుంది మనకి. అందువల్ల ఆయనే అరమరక లేకుండా దాచుకునేది ఏమీ లేకుండా టోటల్గా ఇచ్చారు. ఎవరు సంస్కార బలం బట్టి ఎంత తీసుకోగలిగితే వాళ్ళకంతా అంతే కదా. అందుకంటే ఒకళ్ళొకళ్ళు పట్టించుకునేది ఏమీ లేదు. సో బాగుంది సార్, మంచిది, మంచి ఆలోచన, మంచి వర్క్ బాగుంది. ఇంకా ఇప్పుడు బయట క్లాసులు చెప్పడానికి కూడా మీరు ఏమైనా వెళ్తుంటారా? నేను ఇక్కడ పక్క ఊర్లో లేదు, నాకు పిఎంసిలోనే నాకు ఎంఎల్ రామ్ గారితో సత్యదర్శనంలో 5-6 ఎపిసోడ్లు 4 ఒప్పందాలు తీసుకున్నాను. 4 అగ్రిమెంట్స్. నేను ఆ పుస్తకాలు అన్నింటిలో 4 అగ్రిమెంట్స్ సబ్జెక్ట్ని నేను ఎన్నుకున్నాను. ఒకళ్ళు రామ్తా, ఒకళ్ళు సేతు, ఇట్లా ఎత్తుకున్న దాంట్లో నేను ఒక ప్రత్యేకంగా 4 అగ్రిమెంట్స్ ఇంప్లిమెంట్ చేశాను నా లైఫ్లో. సో 4 అగ్రిమెంట్స్ ద్వారానే ఇవన్నీ రామ్తో ఇవన్నీ కనెక్ట్ అయ్యేటన్ని దాంట్లో ఉన్న సందేశాలే ఇవన్నిట్లో వస్తాయి. భగవద్గీతలు అని దీని నుండే సారం వచ్చింది అనేది నాకు తెలుసుకున్నాను. సో అది ఒకటి నా జీవితంలో. అది ఆ క్లాసెస్ తీసుకున్నాను పిరమిడ్లో, అది మన పిఎంసిలో. అండ్ వాళ్ళు కూడా నెక్స్ట్ దీని క్వశ్చన్స్ ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి అయితే నిజ జీవితంలో, వాటికి సంబంధించింది 4 అగ్రిమెంట్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో ఎపిసోడ్స్ చేద్దామన్నారు. అదొక చేస్తే ఒక 50 to 100 ఎపిసోడ్స్ అవుతాయి. సో నేను టైం కేటాయించుకొని అక్కడ చేయాలి. సో అది చేస్తాను. అండ్ మోర్ ఎవర్ ప్రజెంట్ అయితే రైట్ నో మహేశ్వర పిరమిడ్కి వర్క్లో ఉన్నాను. సో వెరీ హ్యాపీ సార్, బాగుంది. ఇంకా మరి ఇక పత్రిజీ
థాట్ అంతా అదే కదా, ధ్యాన జగత్ శాఖాహార జగత్తే కాబట్టి ఇప్పుడు మీరు కట్టాల వర్క్ అంతా అయిపోయిన తర్వాత పిఎంసీలోకి వచ్చేస్తా అని చెప్పండి. సో వెరీ హ్యాపీగా అయితే పిఎంసీ వర్క్లో దీంట్లో నాకు వాళ్ళ టెక్నీషియన్స్ తోటి మల్టిపుల్ లాంగ్వేజెస్లో మోర్ ఎవర్ ఇండియాలో కూడా మోర్ దెన్ 25-30 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అది ఏఐ తోటి మనం లాంగ్వేజ్ కన్వర్షన్ చేసుకోవచ్చు. సో అట్లా నెక్స్ట్ నేను చెప్పాలి, పిఎంసీ ద్వారానే చెప్పాలి. నా విజన్ స్టార్టింగ్ ఫస్ట్ టు ఆర్ బేసిక్ హై స్కూల్ 6th to 12th వరకు సిబిఎస్ఈ పత్రిజీ ఇంటర్నేషనల్ ఒక స్కూల్ రావాలి సంకల్పం. ఎందుకంటే అక్కడ ప్రతి పిన్ కోడ్ ఇండియాలో అరౌండ్ 20,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. ప్రతి పిన్ కోడ్కి ఒక పిరమిడ్ రావాలి. మినిమం 10 to 12 into 12 to 100 108 వరకు వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి గ్రామంలో ఒక పిరమిడ్ రావాలి. అండ్ పిరమిడ్ లేని గ్రామంలో ఒక వ్యక్తి పిల్లవాడిని అక్కడ ఫ్రీ అకామిడేషన్తో అరౌండ్ 12th దాకా చదివిస్తే ఆ ఊరంతా పిరమిడ్ జ్ఞానం అక్కడికి అందుతుంది అని ఒకటి నా ఒక, అంటే ఈ విజన్స్ అవుతూ ఉంటే నా నెక్స్ట్ అది. ఇప్పుడు గుడిగా కనపడగానే దండం పెడుతూ ఉంటాం, చర్చి కనపడగానే చెప్తుంటారు, అలాగే పిరమిడ్ కనపడగానే ధ్యానం అనేది గుర్తు రావాలి, చేయాలని చెప్పి అనిపిస్తుంటుంది కదా. అట్లా నేను పిరమిడ్లో మిరాకిల్ చూసింది ఏంటంటే ఉసిరికాయపల్లిలో వాళ్ళు పిరమిడ్ నిర్మాణం చేశాం కదా, అక్కడ 130x30 పిరమిడ్ నిర్మాణం అయ్యాక అక్కడ చుట్టుపక్కల ఇల్లులు బిఫోర్ ఎట్లున్నాయంటే అన్ని గుడిసెలు పెంకటిల్లులే. అది కట్టి 10 years తర్వాత మొత్తం బిల్డింగ్లు అయినాయి. వాళ్ళు ఏమంటారంటే ఈ యేషోయ గుడి వచ్చినాకనే ఈ యేషోయ గుడి అలాగే అనరావట్లేదు, అది పిరమిడ్ అని రావట్లేదు. ఇది వచ్చినా కాబట్టి మా ఊరు మంచిగా అయింది, మాకు ఏ రోగాలు రాలేదు అంటే వాళ్ళు దాంట్లో ధ్యానం చేయరు. బట్ ఆ ఎనర్జీ అది గుడి వచ్చినాకనే అంటారు, అది గుడి కాదు, మీరు దాంట్లో ధ్యానం చేయాలి. బాగుంది సార్, మంచి ఎక్స్పీరియన్స్. మీ కార్యాచరణ పత్రిక యొక్క విజన్ ఏంటని పూర్తిగా అర్థం చేసుకున్నారు, దానిలోనే మీరు ప్రయాణం చేస్తారు. సో మరి ఫైనల్గా పిఎంసీ ప్రేక్షకులు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? నేను పిఎంసీ ప్రేక్షకులకి నేను ఇచ్చే సందేశం, ప్రతి వాళ్ళకి ఈ యొక్క ఛానల్ని స్ప్రెడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు పత్రిజీ వేరే లాంగ్వేజ్ ఏదన్నా ఉంటే, వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వేరే రిలేటెడ్ లాంగ్వేజ్లో నేర్చుకొని పత్రిజీ స్పీచ్ని కన్వర్ట్ చేసి కొంచెం పిఎంసీకి ఆ వీడియోస్ కన్వర్షన్కి గైడ్ చేయండి. ప్రతి ఒక్కరికి బాధ్యత ఒక లాంగ్వేజ్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను 195 కంట్రీస్లో ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ కన్స్ట్రక్షన్ అంటే పిరమిడ్ నిర్మాణం చేసేవాళ్ళు ఒక మాస్టర్ మీరు ఎన్నుకోవాలి ప్రతి ఒక్క కంట్రీ. నేను అది కోరుతున్నాను. 195 కంట్రీలో పిరమిడ్ స్పీచెస్ వెళ్ళాలి, అండ్ నెక్స్ట్ పిరమిడ్స్ వెళ్ళాలి, ధ్యాన జగత్ కావాలి. అవుతుంది, చేద్దాం, అందరం సంకల్పిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మాస్టర్స్ ఇప్పటివరకు అశోక్ కుమార్ గారి యొక్క జీవిత అనుభవాలు, ధ్యానానుభవాలు అనే కంటే పత్రిజీ విజన్ ఏంటో పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఆయన యొక్క కార్యాచరణ ఏ విధంగా రూపకల్పన చేయబడింది. కట్టాల్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఆయన చేయాల్సినటువంటి సర్వీస్ అంతా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పిఎంసీని ఎకనామికల్గా సపోర్ట్ ఇవ్వడం కోసం కూడా ఆయన చేయాల్సింది చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో విజన్ అర్థమవుతుంది కదా, ఇప్పటివరకు చెప్పారు కదా మీకు, ప్రతి దేశంలో కూడా ఎట్లా వెళ్ళాలి ఏమిటి అంటే లాంగ్వేజ్ అనేవి అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి మనం ఒక లాంగ్వేజ్తో చెప్తే పెరిగిన టెక్నాలజీ ప్రకారం ఎవరికి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఇట్లా పత్రిజీ ఇప్పుడు అంటుండేవాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి అని అంటే ఒక యాంగిల్ అని కాదు నాన్న, తన్ మన్ ధన్, మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే కావాల్సింది రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా కూడా శాఖాహారమయం కావాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ధ్యానిగా మారాలి. అప్పుడు మన ఆరోగ్యాలు మన చేతుల్లో ఉంటాయి, మన ఆనందకరమైన జీవితం జీవించవచ్చు అంటానికి మరి అశోక్ కుమార్ గారి ఆలోచనని ఇప్పటివరకు మీరు విన్నారు. కాబట్టి మనం కూడా చక్కగా సాధన చేస్తూ శాఖాహారిగా మారి మరి చక్కగా మళ్ళీ మనం ఉదరించుకునేటువంటి స్థితిలో అద్భుతంగా ఎదగాలి మరొకసారి నేను కోరుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూలో మనకి ఆయన సమాచారం అందించినందుకు అశోక్ కుమార్ గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటివరకు వీక్షించిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.